నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మురుముర చివడ అంటే మరమరాలతో స్నాక్ రెసిపీ. 2 కిలోస్ మరమరాలు అంటే మురుముర ఒక వైట్ ప్లేట్లో వేసుకుని రెడీ పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక 1 టీ స్పూన్, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని చిట్పట్లాడే వరకు అంటే స్ప్లటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, అలాగే 1 టీ స్పూన్ పసుపు అంటే టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ప్యాన్ హీట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రై అయిపోతే చాలన్నమాట. ఆ తర్వాత మరమరాల్లో అంటే కురుముర అన్నాను కదండి, అది దాంట్లో వేసేసుకోవాలి. సో స్పైసీగా ఉండే మరమరాలు ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోతుంది. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మూంగ్ఫలి అంటే గ్రౌండ్ నట్స్ నేను ఒక 50 గ్రామ్స్ వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 90 to 95% ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రైడ్ దాల్ అంటే చట్నీ దాల్ అంటాం కదండి, పుట్నాల పప్పు, అది వేసేసుకోవాలి. ఇది కూడా నేను ఒక 50 గ్రామ్స్ వేసుకున్నాను. సో ఫ్రైడ్ దాల్ ఆల్రెడీ ఫ్రైడ్ కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోకర్లేదు. గ్రౌండ్ నట్స్ అండ్ ఫ్రైడ్ దాల్ రెండు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, అంతే. ఆ తర్వాత తీసేసి చల్నీలోనే తీసేసామంటే మనకి ఆయిల్ రాకుండా ఉంటుందన్నమాట. సో అంతా తీసేసుకుని సేమ్ రెడీ పెట్టుకున్న కురుమురాలు వేసేసేయాలి మరమరాల్లో. సో నెక్స్ట్ వేసుకుంటున్నది ఎండు కొబ్బరి పీసెస్ అనమాట. అవి సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి. సో మంచి టేస్ట్ ఉంటుంది ఎండు కొబ్బరి వేసుకుంటే. ఒకవేళ అది అవాయిడ్ చేయాలంటే మీరు తీసేసేయచ్చు. సో మళ్ళీ సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని గ్రీన్ చిల్లీస్ అంటే ఒక 4 to 5 వరకు సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అవి కూడా వేసేసుకుని పైన ఇలా గరిటె పెట్టామంటే మనకి బయటకు పడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ ఒక 4 to 5 వరకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ దాంట్లోనే కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం ఏంటంటే కొంచెం వేసుకుంటే చాలు, 1 టీ స్పూన్. ఎందుకంటే మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ కొంచెం ఉంటుందన్నమాట, అందుకని చూసుకొని వేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న అన్నీ కూడా మరమరాల్లో కలిపేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవడానికి నేను ఇంకా సేమ్ సైజులో ఉన్న బేసన్ మూత పెట్టుకొని ఇలాగ షేక్ చేసేసాను అనమాట. సో ఈజీగా మిక్స్ అయిపోయింది, అంతే. తర్వాత ఇంకొకసారి నేను చేతితో బాగా కలిపేసుకున్నాను. సో చాలా ఈజీగా అయిపోయే టీ టైం స్నాక్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మీరు తప్పకుండా ట్రై చేసి నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.